తెలంగాణలో విద్యార్థులను బట్టి స్కూళ్లకు టీచర్లు, సంఖ్యను బట్టి బదిలీలు ఉండేలా నిర్ణయం. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది. హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్. ఓట్ల కోసం నిరుద్యోగులను మభ్యపెట్టారంటూ విమర్శలు. విద్యుత్పై జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్. ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపణ. ఎమ్మెల్యేలు అంటే అందరూ సమానమే. విపక్ష శాసనసభ్యులపై వివక్ష తగదన్న బండి సంజయ్. అభివృద్ధి విషయంలో స్వపక్షం విపక్షం తేడాలు లేవు, అందరూ ఒకటే అన్న మంత్రి సీతక్క. సీఎం పర్యటనపై బీఆర్ఎస్ నేతల కౌంటర్. వరంగల్కు ఒరిగిందేమీ లేదన్న వినయ్ భాస్కర్. ఎన్నికైన నేతలు చట్టసభల గౌరవం పెంచాలి. యువ నాయకులకు వెంకయ్య సూచనలు. సొంత నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్. రేపు పిఠాపురం పర్యటనకు డిప్యూటీ సీఎం. ఏపీలో పెన్షన్ల పంపిణీకి శ్రీకారం. రేపు మంగళగిరి నుంచి ప్రారంభం. ఏపీ సీఎం అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్. ప్రభుత్వ లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు. కన్నీటి వీడ్కోలు పలికిన అభిమానులు. పోలవరం పరిశీలనలో నిపుణుల బృందం. జూలై 3 వరకు పనులు స్టడీ చేయనున్న టీం. చిత్తూరు జిల్లా పుంగనూరులో పొలిటికల్ రచ్చ. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి నిరసన సెగలు. భద్రాద్రి ప్లాంట్ ను పరిశీలించిన జెన్కో డైరెక్టర్. 25 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసం చూపించారు. దేశంలో మార్పు కోసం కృషి చేస్తానన్న ప్రధాని మోదీ. ఇండియన్ ఆర్మీ చీఫ్ గా ఉపేంద్ర ద్వివేది. బాధ్యతలు అప్పజెప్పిన మనోజ్ పాండే. ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు. మరో 3 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ. అసోంలో డేంజర్ లెవెల్ కు బ్రహ్మపుత్ర నది. పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు. అసదుద్దీన్ వ్యాఖ్యలపై కొనసాగుతున్న నిరసనలు. వీహెచ్పీ బజరంగ్ దళ్ ఆందోళనతో ఢిల్లీలో ఉద్రిక్తత. క్రికెట్ అభిమానులకు మరో షాకింగ్ న్యూస్. టీ20 ఫార్మాట్ కు జడేజా గుడ్ బై. సఫారీలపై పట్టు బిగించిన భారత జట్టు. 8 వికెట్లతో చెలరేగిన స్నేహ్ రాణా.